జనరల్ సైన్స్ సామాన్య శాస్త్రం 7వ తరగతి సెమిస్టర్ 2 మొక్కల ఉత్పత్తి. తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడమే అన్ని జీవులలో ఉండే ముఖ్య లక్షణం. దీనిని మీరు 6వ తరగతిలో నేర్చుకున్నారు. జనక తరమున జీవులను కింద నుండి కొత్త పిల్ల జీవి ఉత్పత్తి కావడమే ఉత్పత్తి అంటారు. అయితే మొక్కలు ఎలా ఉత్పత్తిని జరుపుతాయి? మొక్కలు అనేక రకాల ఉత్పత్తి వివిధ విధానాలు ఉన్నాయి. వాటి గురించి ఈ అధ్యాయంలో నేర్చుకున్నాం. 8.1 ఉత్పత్తి విధానం. పుష్పించే మొక్కలను భాగాల నుంచి మీరు 6వ తరగతిలో నేర్చుకొని ఉన్నారు. మొక్కలోని భాగాలను జాబితా చేసిన వాటిని ఎదురుగా వాటి విధులను రాయడానికి ప్రయత్నించండి. చాలా మొక్కలను వేరు, కాండాలు, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కలలో శాఖీయ భాగాలు అంటారు. చాలా మొక్కలు వేర్లు, కాండాలు, పత్రాలు కలిగి ఉంటాయి. వీటిని మొక్కలలో శాఖీయ భాగాలు అంటారు. చాలా వరకు మొక్కలు కొంత కాలం పాటు పెరిగిన తర్వాత పుష్పిస్తాయి. వసంత ఋతువులో మామిడి చెట్లు పుష్పించడం మీరు చూసి ఉండవచ్చు. ఈ పుష్పాలే వేసవి కాలంలో మనం ఆస్వాదించే రసంతో కూడిన మామిడి పండ్లను ఇస్తాయి. సాధారణంగా మనం మామిడి పండ్లు తిని విత్తనాలను పారవేస్తాము. విత్తనాలు మొలకెత్తి కొత్త మొక్కలను ఇస్తాయి. కావున మొక్కలలో పుష్పాలు చేసే పని ఏమిటి? పుష్పాలు మొక్కలలో ఉత్పత్తి అనే విధానాన్ని నిర్వహిస్తాయి. పుష్పాలు ఉత్పత్తి భాగాలు. మొక్కలలో సంతానోత్పత్తి జరుపుకునే విధానాలను అనేకం ఉన్నాయి. వీటిని 2 రకాలుగా వర్గీకరించారు. లైంగిక ప్రత్యుత్పత్తి, లైంగిక ప్రత్యుత్పత్తి. అలైంగిక ప్రత్యుత్పత్తి విధానంలో మొక్కలు విత్తనాలు లేకుండా కొత్త మొక్కలు ఇస్తాయి. అయితే లైంగిక ఉత్పత్తి విధానంలో విత్తనాల ద్వారా కొత్త మొక్కలు ఇస్తాయి.